ఎలా ఉన్నావు గంగా? క్షేమంగానే ఉన్నావా నువ్వు? సాగర్, నువ్వు కూడా నాతో ఉండుంటే నాకెంతో బాగుండేది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు గంగా. నువ్వు ఊహించుకో, నేను నీతోనే ఉన్నట్టు. ఓకే గంగా? ఇందులో బాధపడ్డానికి ఏముంది? నేనున్నానుగా నీతో పాటు. నేనుండగా నువ్విక ఒంటరిగా ఎలా అవుతావు? అవునా? అరే పరిగెత్తు! ఎంత పని చేసావు నువ్వు? నీ చేయి కాల్ చేసుకున్నావా? నిన్నటి నుంచి నువ్వేం తినలేదు కదా, అప్పుడు ఎలా నీ కడుపు నిండుతుంది? మీరు నిజంగానే అనుకుంటున్నారా దీంట్లో మోహన్ ప్రమేయం ఉంటుందని? ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన ఇంతవరకు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిందో చెప్పు. ఒకవేళ నిరంజన్ గారు సమయానికి వచ్చుండకపోతే ఏం జరిగేదో ఏమో. పైగా నీకు తెలుసు కదా హౌ మచ్ ఐ లవ్ యూ. ఐ నో, ఐమ్ సారీ. నేను నిన్నెక్కడ పోగొట్టుకుంటాను అని భయం వేసి అంత పనికి తెగించాను. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. అవును రాఘవయ్య గారు, మోహన్ కాకపోతే ఇంకెవరై ఉంటారు? ఇంకెవరూ లేనేలేరు. జీవితంలో మొదటిసారిగా ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడంలో తప్పు చేశాను. అప్పుడే నేను తన నిజస్వరూపం తెలుసుకుని ఉంటే అసలు ఇలా జరిగి ఉండేది కాదు. ఐశ్వర్య ఇంకా బతికే ఉండేది. ఒకవేళ వాళ్ళ అమ్మగారు అన్నది నిజమే ఉండొచ్చు. ఇలా జరగటానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. ఎందుకు ఐశ్వర్యం నేను వారించలేదు? ఎందుకు మోహన్ దగ్గరికి తీసుకెళ్లలేదు? మిమ్మల్ని మీరే ఎందుకు నిందించుకుంటారు నిరంజన్ బాబు? మీరెప్పుడు ఐశ్వర్య మంచినేగా కోరుకున్నారు. అయినా మీరు ఐశ్వర్య తల్లిదండ్రులకి తన గురించి నిజమెందుకు చెప్పలేదు? వాళ్ళేమో ఈ ఘోరానికి కారణం మీరే అని నిందిస్తున్నారు. అయినా మౌనంగానే ఉన్నారే. చెప్పాలని అనుకున్నాను, కానీ వాళ్ల పరిస్థితి చూసి ధైర్యం చాలేదు నాకు. ఐశ్వర్య హఠాత్తుగా లేకపోవటంతో వాళ్ల గుండెలు పగిలిపోయాయి. ఇక వాళ్ల కూతురు ఇంత పెద్ద విషయం దాచిపెట్టిందని తెలిస్తే వాళ్ళు మరింతగా కుంగిపోతారు. తను కన్న కూతురేమిటి కూడా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పలేదు. అంతేకాకుండా ఐశ్వర్య మోహన్ సంగతి ఎవరికీ చెప్పలేదు. ఆఖరికి మాధవి కూడా. చెప్తే మాధవి కంగారు పడిపోయి వాళ్ళమ్మా నాన్నకి చెప్తుందేమో అనుకుంది. అందుకే తను ఒకసారి మోహన్ని కలిస్తే అతని మీద నమ్మకం కుదురుతుందని, అప్పుడు మాధవి కూడా మోహన్ నచ్చుతాడని అనుకున్నట్టుంది. అందుకని ఆ కార్తీక దీపం రోజున తను మోహన్ని ఇంటికి రమ్మని పిలిచింది. కానీ కళ్ల ముందే కన్న కూతురు చనిపోతే ఆ తల్లిదండ్రులకి అంతకంటే వేదన మరొకటి ఉండదు. కానీ నేను కూడా అసలు సంగతి చెప్పక తప్పదు. ఐశ్వర్య దొంగతనంగా పెళ్లి చేసుకుందని చెప్పాలి. అది వింటే వాళ్ళు చాలా బాధపడతారు నాకు తెలుసైనా వాళ్ళకి నిజమనేది ఎప్పుడో ఒకప్పుడు తెలిసే తీరాలి కదా. ఐశ్వర్య తల్లిదండ్రులకు రేపే చెప్పేస్తాను. వీలు చూసుకుని ఇంతటి సున్నిత విషయాన్ని ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. మీరొక పంచేయండి రాఘవయ్య గారు. చెప్పండి. మోహన్ గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోండి. సరే. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని ఫ్రెండ్స్, అతని బంధువులు, అతని సరదాలు అన్నీ తెలుసుకోండి.
నాకు తెలిసిందల్లా ఏమిటంటే మోహన్ ఐశ్వర్య చదివే కాలేజీలో తనకు సీనియర్ అని తెలుసు. నేను హోటల్ నుంచి బయలుదేరినప్పుడు అతను అక్కడే ఉన్నాడు, ఆ గదిలో. ఆ తర్వాత ఏమైపోయాడో నాకు తెలీదు. మరి అతనే కదా అనుమానించాలి. మోహన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారా? ఎలా చేస్తాను రాఘవయ్య గారు? ఐశ్వర్య ఫోను పోలీసుల దగ్గరే ఉంది, మోహన్ నెంబర్ నా దగ్గర లేదు. మీరు పని చేయండి రాఘవయ్య గారు, వీలైతే ఇవాళ రాత్రే ఐశ్వర్య కాలేజీలో ఆ మోహన్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. అవి మీకు అక్కడే తప్పకుండా దొరుకుతాయి. అలాగే. ఇవాళే కనుక్కోండి. సరేనండి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని కలవటానికి ముందే ఆ మోహన్ గురించి ఎన్ని వివరాలు మనకు తెలిస్తే అంత మంచిది. సరే.